నీ మార్గమంతటిలో ఆయన నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని మాట చేత ఆదరించబడుతూ ధైర్యపరచబడుతున్నామని మీరు మాకు తెలియజేస్తున్న మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి, దేవుడు మిమ్మలను ఆదరిస్తున్న దానిని బట్టి, మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి ఎంతగానో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని మాట మనలను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తుంది. ఆయన మాట మీద ఆనుకొనిన ప్రతి ఒక్కరూ పూర్ణ శాంతి గలవారిగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు మనుషుల మాట మీద ఆనుకొని మనుషుల యొక్క అడుగుజాడలను అనుసరించి అశాంతిని అసమాధానాన్ని పొందింది ఇక చాలు. నా దేవుని మాట మీద ఆధారపడు. ఆయన నిన్ను పూర్ణమైన శాంతి గలవానిగా కాపాడుటకు శక్తిమంతుడు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడతాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆపర్చునిటీ మనకు ప్రభువు ఇచ్చారు. తప్పకుండా మనమందరము కూడా గొప్ప దేవుని యొక్క వాత్సల్యతను పొందుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. అందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాన్న. కనికరించండి, కృప చూపండి, ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. మమ్మలను గూర్చి మీ దూతలకు ఆజ్ఞాపించుచు నడిపించుచున్న గొప్ప మనసున్న మహనీయుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతగా మా ఎడల శ్రద్ధ చూపుటకు మేమే పాటివారమయ్యా. మీ పోలికలో చేసుకొని మీ మహిమార్థమై మమ్మలను బ్రతికిస్తున్నారు. అనేక మార్లు అట్టి దానిని మేము మరచిన వారమై నష్టపోతూ ఆపదల్లో చిక్కుబడుతూ ఉన్న సందర్భాలు ఎన్నో. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాం. మీ మాట యందు విశ్వాసముంచి మేము పూర్ణ శాంతిని, సమాధానమును, కాపుదలను, భద్రతను పొందుకొనున్నట్లుగా కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి కాపాడి భద్రపరచుమని, వారి ప్రయాణాలలో, ప్రయత్నాలలో, చేతి పనులలో, వ్యాపారాలలో, ప్రతి విషయంలో కూడా నాన్న మీ కృప చూపి ఆశీర్వదించి ధైర్యమునిచ్చి నిమ్మళపరిచి అద్భుతాలను జరిగించి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయన తన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపించి నిన్ను కాపాడు శక్తి కలిగిన దేవుని చేతికి అప్పగించుకుందువుగాక. ఆమేన్.